పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒక తాడేపల్లిలో ఒక చరిత్రని తిరగరాయడం, దాదాపుగా 964 యూనిట్స్ని బ్లడ్ ఇక్కడ ఇవ్వడం, మరి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఈ స్థాయికి రావడానికి కష్టపడిన జన సైనికులు, వీర మహిళలు, ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా సహకరించేందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఇది నా పని అని చేసింది మరి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా. మరి ఈ పూర్తి అవ్వడానికి ఒక యజ్ఞం ఇది. అలాంటి యజ్ఞాన్ని పూర్తి చేసిన ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను లేను, యాక్చువల్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది సక్సెస్ అవ్వాలని, ఇది నా పని అని చేశారు అందరూ కూడా. దీంట్లో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాదు, అందరూ చేసిన ప్రతి వారు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఈ రోజు గెలిచే వరకు కూడా నాతో పాటుగా కలిసి అడుగులేసి ఇవాళ ప్రతి సక్సెస్లోనూ వాళ్ళే భాగస్తులు. ఎందుకంటే ఏదైనా చేయాలంటే ఒక టీం కావాలి. ఆ టీమే మన దగ్గర ఉంది, అదే జనసేన టీము. ఇవాళ ఏ మంచి కార్యక్రమం, ఎవరికైనా భోజనం పెట్టాలి, ఎవరికైనా దానం చేయాలి, ఎవరికైనా సహాయం చేయాలంటే ఇవాళ నా ఒక్కడి వల్ల అవ్వదు. వాళ్ళందరూ ఉండడం వల్లే ఇవన్నీ పూర్తిగా నేను చేయగలుగుతా ఉన్నాను. నా స్నేహితులు కానీ, నా మిత్రులు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిన్న తెలుగు వాళ్ళ నగరం మొత్తం ములుగుని సందర్భం మనకు తెలుసు. దానికి మొట్టమొదటిసారిగా స్పందించిన తాడేపల్లిగూడెం పట్టణం, ఇక్కడున్న దాతలు, అందులో రెవెన్యూ సిబ్బంది నిన్న మిల్లర్స్ కలిసి దాదాపు 28,000 ప్యాకెట్లు పంపడం జరిగింది. ఈ రోజు 25,000 ప్యాకెట్లు పంపుతూ ఉన్నారు. రేపు కూడా 25,000 ప్యాకెట్లు పంపుతారు. ఎల్లుండి కూడా మనం పంపిస్తాం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తాడేపల్లిగూడెం నుంచి మొట్టమొదటి పేరుగా ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరినీ ఆదుకునే బాధ్యతను మనం తీసుకుందాం. అందరి బాధ్యతగా మనం కలిసి ఇవాళ నిన్న ఇది ఎలా అయితే మన రక్తదానాన్ని శిబిరాన్ని సక్సెస్ చేసాం, అదే విధంగా మనం చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. పోతే లో ఎక్కించడం, ఎక్కడాన కారుకులైనటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పబోతే తప్పు కాబట్టి పేరు పేరున అందరు కూడా ఉదయపూర్ నమస్కారం. మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి, ఇంకా పైబని వెంకటరామయ్య గారు, ఇంకా నిన్న ఈ చెప్పిన గోపికృష్ణ కానీ అందరం కూడా ఇది నా పని, ఇది ఎవరిదే కాదు, ఇది ఎమ్మెల్యే గారి పని కాదు, పార్టీ పని కూడా కాదు, ఇది నా సొంత పని అని చేసిన ప్రతి వ్యక్తికి కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాను. పోతే ఇవాళ ఒరే సన్నాసి, నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ ఏం ఓడబోయావో నాకు తెలియదు, కానీ కనీసం రోడ్లో మట్టి కూడా పోయినటువంటి నువ్వు నా గురించి మాట్లాడతాను. ఏంట్రా బయటకు వచ్చేది, ఏంట్రా బయటకు వచ్చి నేను ఏమన్నా చేస్తే బయటకు, నేను నాకు ఎవరైనా డబ్బులు ఇస్తానంటే రోడ్డు గోతులు పోడుకుందా, నీకు మళ్ళీ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటలేదు. నువ్వేదో బతకలేక నువ్వేంటంటే అధికారానికి అలవాటు పడిపోయి డబ్బుని పీల్చి పిప్పి చేసి ఊరిని అదే జాస్లో ఉన్నావు. నీ కళ్ళు పెట్టి చూడు, నా దగ్గర రిజిస్టర్ ఉంది. రోజుకి 100 నుంచి 150 పరిష్కారం పంపిస్తాను. ఎలాంటి సెటిల్మెంట్లు నేను చేయను. డబ్బులు కానీ 3 బండ్లు కూడా నాకు సంబంధం లేదు. అసలు వాటిలో నేను తల పెట్టలేదు ఇప్పుడు వరకు. ఇంకా ఏదో అంటున్నాడు, ఏంటి అనాథరే. అసలు నేను వచ్చిన తర్వాత ఒక్క సైట్ కానీ ఇంకోటి కానీ ఎడదీస్తే మీరు చూపించండి. పరిగమాని సన్నాసిలా మాట్లాడితే ఇంకా నీకు చెప్పు దెబ్బలు ఒకటి తగ్గుతాయి. నువ్వు నోటికి ఏదో అది మాట్లాడుతున్నావు, ప్యాకెట్ ఆడుతున్నాను అంటావు. ప్యాకెట్ ఎక్కడ, నీ డబ్బులు ఏమైనా పట్టుకొచ్చి ఆడానా, లేదా ఎక్కడన్నా ఇక్కడ క్లబ్బులు నడుపుతున్నాడు నీ కొడుకు నడిపాడు. రాచర్ల గ్రామంలో ఒక రైస్ మిల్లో మీ కొడుకు నడిపాడు, ఏనవల్లూరులో నడిపాడు. మీరందరూ చేసుకున్న తప్పుల్ని మా మీద రుద్దాలని ప్రయత్నం చేయకు. నువ్వు ఎన్ని చేసినా డైవర్షన్లోకి వెళ్ళినా ప్రజలు ఎవరు నీ నమ్మి పరిస్థితి లేదు. నీ చరిత్ర అయిపోయి ఇంకా అది అలాగా రోడ్ల మీద ఎడుతుంది తప్ప నేను ఎవడో కనీసం కూడా పట్టించుకోడు. నీ చూశారు కదా, మంత్రి మాణిక్యాలరావు అయితే అక్కడికి వెళ్ళి ఆడేదుకుంటే బ్యానర్ కట్టి దెబ్బలాట్ అయిపోయాడు. అంతేగాని ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయడానికి సహకరించు. నువ్వు ఏమైనా ఉంటే నువ్వు అభివృద్ధి చేయించు. నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నాకు వద్దురా బాబు, ఆ రోడ్లు గోతులు పూడిపెత్తనం ఎవడిచ్చాడు, ఈ బాబు ఇచ్చాడు అంటే ఇక్కడ డబ్బులు, ఆ డబ్బులు ఎవరిచ్చారు? లంచాలు ఇస్తే ఆ డబ్బులు లంచాలు వద్దురని చెప్తున్నావు. ఎవరినైనా చెప్పమనండి, పోనీ ఏదో చెప్తున్నాడు కదా ఎవడో చెప్పమనండి. ఇంక చెప్పు దెబ్బలు తింటాం ఒకటే చేయని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్తే పేటకు ఒకతాయి. నువ్వు చేసేవన్నీ చెప్తే నీ బతుకేంటో అసలు అర్థం అవుతా. నువ్వు పక్కలేసి సీట్లు తెచ్చుకున్న సంగతి కానీ అన్నీ చెప్తాను నీ కాడి నుంచి. నోరే కదా ఏది పడితే అది మాట్లాడతాకే. ఓ పక్కన ఊరు మునిగిపోతుంది, రాష్ట్రం మునిగిపోతుంది, అది మానేసి ఇక్కడేది వీడు తెలుసు ఆడే పెద్ద దొంగని డిసైడ్ చేసిన ఎదవా ఇక్కడికి వచ్చి రోడ్లు ఎక్కి మాట్లాడతావు. ఏం తెలుసా నువ్వు మాట్లాడతావు? రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు ఊరు గురించి ఆలోచిస్తున్నాం. దాదాపు 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోండి.
ఇంకో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను R&B డిపార్ట్మెంట్. నేను నిరంతరం ఆ పని మీద తిరుగుతుంటే నా వెనకాల ఏడుతున్నాడు. నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా ఇంట్లో బాత్రూంలో ఎవరున్నారు, ఎవరైనా పెట్టేవంటారా బాబు నువ్వు, నాకేం అర్థం అవుతలేదు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడడం, రాత్రి పగలు లేకుండా నేను వచ్చిన ప్రతి మనిషికి సహాయం చేస్తున్నాను. ఆర్థికంగా నా డబ్బును కూడా నేను తిరిగి ఖర్చు పెడతా ఉంటే నాకు బడి ఏడిసే సన్నాసులకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సన్నాసి మాటలు మాట్లాడితే నీ బతుకు, నీ అలవాట్లు ఇవన్నీ చెప్పవలసి ఉంటుంది. ఎవరికి అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ రిస్క్ ఏం తమ్ముతున్నావు అంటే నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు. ఈ ఎదవ ఏం మాడుతున్నాడో అర్థం అవుతలేదు, పనికిమాలిన ఎదవ. నోటికి ఏమవుతుందో అర్థం అవుతుంది. రాత్రానిగా పగలానికి 2 నెలలు ఎన్ని కోట్లు తెచ్చాను నేను. కాంట్రాక్టులు పారిపోతే అడన్న తీసుకొచ్చి వాళ్ళ బట్టలు పెట్టి నేను వృత్తులు చేస్తున్నాను. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి పంపించేసావు ఇక్కడి నుంచి. ఎప్పటి రోడ్డు మీద నేను మొదలు పెట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి ఇటు సన్నాసి రోడ్ల మీద తిరుగుతా నేనే ఏంచాను చెప్పుకోవాలా. నువ్వు ఏంతో చెప్పుకో. నువ్వు ఉండగా ఎందుకు ఆడవలేదు? నేను పంపులు చేరు సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేను ఓపెన్ చేశాను, మళ్ళీ వెళ్ళి కొబ్బరి కొట్టు శిలాపాలకం మార్పించావు. ఇవాళ వరకు దాన్ని దిక్కు దివ్వడం లేదు. కేవలం కలెక్షన్ చేసుకునే పనికిమాని సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది మాత్రం మానేసి నీకు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడు, నీతో నేను పోటీ పడతా. నువ్వు ఎంత చేసావు దానికి 100 రెట్లు చేస్తాను. ఈ ఊరికి 100 రెట్లు చేస్తా. డబ్బు లేదంటున్నారు కదా, తెచ్చి సృష్టిస్తాం ఇక్కడ. అంతే తప్ప నీకు మళ్ళీ సన్నాసిలాగా కాంట్రాక్టర్లు అడుక్కుని బెచ్చం ఎత్తుకుని బతకోవాల్సిన అవసరం నాకు లేదు. నా డబ్బే కోట్లాది రూపాయలు తగిలేసాను ఈ ఊరికి. నువ్వు నా గురించి మాట్లాడి